కాబట్టి ఈ నుంచి మేమైతే నైట్ జర్నీ చేస్తున్నాం. నైట్ 1 o'clock. ఎందుకంటే డేలో రష్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా 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 మంది ఉన్నారు. ఆ టైంలో పోలేం కాబట్టి ఈ టైంలో బయలుదేరినాం. చూడాలి ఇప్పుడైనా మంది ఉన్నారో లేరో మాత్రం తెలియదు. మొత్తం కార్లు అయితే చెకింగ్ చేస్తారు. బాటిల్స్ ఎవరైనా తెచ్చుకున్నా కానీ మున్నీరు దగ్గరే తాగేసి పడండి, లేకుంటే మీ వాటర్ వేస్ట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది బాటిల్ తెచ్చుకున్నా వాళ్ళైతే తీసి ఇలా పక్కన వాడేశారు. సో మీకు తెలియకుంటే మాత్రం కంపల్సరీ బాటిల్స్ అయితే తీసుకొని రావద్దు. శ్రీశైలం వచ్చిన వాళ్ళు, సలేశ్వరం వచ్చిన వాళ్ళైతే బాటిల్ అస్సలు తేవద్దు. స్టీల్ బాటిల్ తెచ్చుకోవచ్చు. సో ఫైనల్గా అయితే సలేశ్వరానికి అయితే వచ్చేసినాం. జైలే ఓపెన్ ఉంటుంది, ఎంట్రీ ఉంటుంది, లోపల పంపేశారని. అమ్మాయి శివయ్య దేవాలయం అయితే ఎంట్రీ ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, రేపకైతే లాస్ట్. అమ్మయ్య ఫైనల్గా అయితే ఎంట్రీ అయిన లోపల ఈ నుంచి దాదాపు 10 కిలోమీటర్ దూరం అయితే పోవాలి. అటు నుంచి అయితే వాకింగ్ ఉంటుంది. ఇది మాత్రం కార్లు బైకులు అయితే పోయేదారి. డేలో అయితే ఆటోస్ ఉంటాయి. మేము వచ్చినప్పుడైతే గత 10 ఏళ్ల క్రితం అయితే ఇలా మన ఓన్ వెహికల్తోనే వచ్చేటోళ్ళము. కానీ ఇప్పుడైతే బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు లోపల దాకా బస్సులు. నాగర్ కర్నూలు నుంచి అయితే స్పెషల్ బస్సులు వేసిరు సలేశ్వరానికి. చూడండి నైట్ 2 గంటలకు దర్శనం చేసుకొని రిటర్న్ వస్తారు. మేము పోతున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారు. మట్టితోనైతే మేకప్ వేసుకునే అవసరమే లేదు అమ్మాయిలకి అయితే. ఫ్రీ మేకప్, ఎర్రగా మట్టి అయితే. బైక్ మీద వచ్చిన వాళ్ళకి మాత్రం కళ్ళు పండ్లు తప్ప ఏమీ కనిపించాయి. అలా మౌత్ వాళ్ళ జనరేటర్ ఉన్న ప్రదేశంలో ఉన్నారు. కావున బాజిపల్లి మలేమ ఫస్ట్ టైం పొద్దున 5 గంటలకు చేయడం చూస్తున్నాం. సగం దారి అయితే ముగించింది మొత్తానికి. ఇంకా 1.5 అవర్ టైం పడుతుంది. ఇట్లా సైడ్కు ఇట్లా కొనేరుకుండండి అమ్మ. ఫైనల్గా అయితే లోపలికి దిగుతున్నాం. అయిపోయింది, వచ్చేసింది 3 గంటల జర్నీ. చెప్పులే తీసుకెళ్తారని అంటే ప్లేస్లలో చెప్పులేదు. దుమ్ము చాలా ఉంది. శంభో శంకర, శంభో శంకర, ఓం నమ శివాయ. చలా అవుతావు, చల్ల ఉంటావు. ఏం రోగాలు అవుతావు. ఎంత బాగున్నాయి, తీయగా చల్లగా స్వీట్ ఉన్నాయా. మినరల్ వాటర్ కూడా పనిచేస్తుంది. ఈ నుంచి అయితే దారి చాలా డేంజర్ ఉంటుంది, చూసి దిగాలి. ఎందుకంటే ఒక్కొక్క మన కదంలో చాలా డేంజరస్ ప్లేస్ ఇది. చూసి దిగితేనే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ మనకు మెట్ల లాంటివి ఏముండే రాళ్ళ పైనుంచే దిగాలి. రాళ్ళు మనకు గట్టిగా ఉంటే ఎవరో తెలియదు. ఎందుకంటే ఒక అడుగు పెట్టినప్పుడు రాయి కింద పడితే కదా మనం కింద నుంచి సీదా శివయ్య దగ్గరికి ఉంటాం. అందుకే ఎవరైనా వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి. షూస్ వేసుకొని వస్తే కొంచెం సేఫ్ ఇలాంటి జాగ్రత్త దిగడానికి మాత్రం. మనం శివయ్య దగ్గర పోకముందుకి ఇక్కడ ఫస్ట్ మనం శివయ్యకి దర్శనం చేసుకొని ఫైనల్గా ఇక్కడ మొక్కుకొని బొట్టు పెట్టుకొని ఈ నుంచి అయితే ఒక్కొక్క అడుగు చాలా జాగ్రత్తగా చూసి వేయాలి. అసలుకి నేను అనుకున్నా నైట్ జర్నీ చేసి వస్తే ఎవరు ఉండరు కదా, పొద్దున్నే దర్శించుకోవచ్చు అనుకున్నా. అమ్మ నాకన్నా తెలివి ఉన్నారని అసలు మర్చిపోయినా. నేనే తెలివిగల అనుకున్నాను. అంత లేదు, ఇక్కడ నన్ను మించే ఉండ్రు వాళ్ళు. నాకన్నా ముందే వచ్చాడు. ఎంత పబ్లిక్, 1000 మంది పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేక వదిలిపెడుతురు, కొడుతుండ్రు, దర్శనానికి స్తనించుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఎవరేమన్నా కాక ఎప్పుడైనా దర్శనం కాక, కానీ ఇక్కడ ఒక అబ్బాయి అయితే మంచి పబ్జీ గేమ్ ఆడుతుండు. అసలు ఫన్నీ
అసలు నాకైతే ఎవరు ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందాం అనుకుంటే ఈ అబ్బాయి మాత్రం దర్శనం ఎప్పుడైనా కాక ఒక డోంట్ వరీ అని చెప్పి ఆయన గేమ్లో మునిగిపోయాడు. అసలుకి నవ్వుకోలేకపోయినా అక్కడ ఉన్న వాళ్ళందరం అయితే. సో ఈ బాబు అయితే అయినా సరే పబ్జి గేమ్ చాలా ఫోకస్ చేసి ఆడుతారు. మేమైతే ఎప్పుడు దర్శనిస్తారా అని మేము ఫోకస్ చేస్తుంటే ఎప్పుడెప్పుడు దర్శనం అయితే అని వెయిట్ చేస్తుంటే ఈ అబ్బాయికి మాత్రం ఎలాంటి ఫరక్ లేదు. సో పోలీసులు మస్తు కొడుతున్నారు అంతా. ఒకవేళ రావాలనుకుంటే కానీ ఫస్ట్ డే రావాలి, కానీ ఇలా సెకండ్ డే థర్డ్ డే వస్తే అందరికి పబ్లిక్ మొత్తం తెలిసిపోతుంది. మనకు చాలా ఇబ్బంది అవుతుంది దర్శనానికి. ఇక్కడైతే ఒక అబ్బాయి అయితే పోలీసుతో గొడవ పడుతుండ్రు, అసలుకి కొడుతుండ్రు. ఎందుకు దర్శనానికి వచ్చి కన్నించుకునికే వచ్చినాం అంతా. మనం 12 గంటల జర్నీ మొత్తం కిందికి వచ్చాక 12 గంటలు నా టైం పడుతుంది శివయ్య దర్శనం కానీ. 12 hours వెయిట్ చేసిన వాళ్ళము ఇంకొక హాఫ్ అన్ అవర్ 15 minutes వెయిట్ చేయలేమా? పాపం పోలీసులు కూడా ఎంతగానో మనని ఇది చేస్తారు కంట్రోల్. దొబ్బుక పోతారు ఇట్లయితే. పాపం పోలీసులు అయితే కంట్రోల్ చేయలేకపోతారు. ఇంత నిజానం లేదు పబ్లిక్ అయితే. మళ్ళీ ఏమైనా అయితే పోలీసుల వల్లనే అయిందంటారు, కానీ వాళ్ళు ఎంతనే ఒప్పుకే పట్టుకుంటారు, ఎంతని ఇచ్చేస్తారు. అందుకే వాళ్ళకి పిచ్చి లేచోడిగా పటాపట్ వీక్తోనే ఒక్కొక్కరిని. ఇక్కడ ఒక అబ్బాయి అయితే పిచ్చకొడు కొట్టిన పోలీస్ అయితే ఇంకా ఆయన మీదకే వస్తుంది పైకి. ఇక చూడండి అసలు పబ్లిక్ ఉరుకొస్తారు, తనుకొస్తారు. అట్లా వస్తే అని చెప్పి అంత గుంతలు రాళ్ళు చూడండి మీరే. ఆ రాళ్ళలో కింద పడితే నెత్తులు వగులుతాయి. ఆ నుంచి అంబులెన్స్ కూడా తీసుకెళ్ళడానికి మళ్ళీ పైకి కొనికి 5 గంటల జర్నీ, అంటే 5 గంటలు పడితే పైకి ఎక్కడానికి. అంతసేపట్లో ఆ మనిషి సహా అవుతాడు. అందుకే ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త రావాల్సిన రాళ్ళు రప్పలు ఉంటాయి. నిదానంగా వచ్చి మాత్రం దర్శనం చేసుకోండి. ఇలా ప్రశాంతంగా ఒక్కొక్క పబ్లిక్ని ఒక్కొక్క వేగా వదులుతుండు. ఒక 100 మందిని లాగా అట్లా దారం కట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో వదులుతుండు, గంటకు ఒకరిని వదులుతుండు. మేము సెకండ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ వదిలేసారు చూడండి. ఇలా శివయ్య దగ్గర ఒకటి నీళ్ళలో దర్శించుకుంటూ పోవాలి మనం. ఈ విధంగా మొత్తం నీళ్ళు కోనేరులు ఉంటాయి కింద, అవి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఈ ప్లేస్ అయితే చాలా సింగిల్ ప్లేస్. ఈ ప్లేస్లో మనం ఒక్కొక్క మనిషి పోగలుగుతాం, ఎందుకంటే ఒక మనిషి తప్ప మరొక మనిషి పట్టారు. ఇక్కడ కూడా శివదేవుడు గృహాలో అమ్మవారు ఏదో ఉన్నట్లుంది, కానీ అక్కడ ఓనికైతే ఇప్పుడు వీలు కాదు. ఎందుకంటే ఎంత పబ్లిక్లో చిన్న జాగాలో పోవాలంటే మన ప్రాణాలతో చిలకాలం చేసినట్లే. సో చూడండి ఇలా సన్న దారి కింద మొత్తం మనకు కింద పడితే దెబ్బలు దాకే ఛాన్స్ ఉంటాయి. ఎంత అందమైన ప్లేస్ అసలుకి. ఎంత రెండు కళ్ళు చూడలేక మేము 12 గంటలు జర్నీ చేసినాం కదా. ఆ జర్నీ చేసినాక ఈ శివయ్య దగ్గరికి వస్తే గృహాల చల్లగా ఎంత హాయిగా ఉందంటే అంత మనకు నీరసం, బాడీ పెయిన్స్ అన్నీ ఒక్కసారిగా మట్టు మాయమైపోతాయి. నిజంగా ఫ్రెండ్స్ అసలుకి లైఫ్లో మనకంటూ మళ్ళీ ఈ లైఫ్లో ఒక్కసారినా ఛాన్స్ ఉంటే మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. ఈ ప్లేస్కి వెళ్ళడం అంటే చాలా మామూలు కాదు. ఈ ప్లేస్ తెలంగాణ అమర్నాథ్ సలేశ్వరం జాతరగా అయితే అంటారు. సో మీకు నహర్ కర్నూలు జిల్లా ఈ ప్లేస్కి అయితే కంపల్సరీ ఒక్కసారినా వెళ్ళి మీరు దర్శించుకోవాల్సిందే. ఇంకోటి తెలుసా, దీనికి ఒక హిస్టరీ ఉంది. ఇక్కడ ఎవరు చూసిరంటే కొన్ని ఏండ్ల క్రితము ఒక గొర్రెలు కాసేదిన గొర్రె పిల్లను గొర్రెను పోటుకుపోయిందంట. ఆ టైంలో గొర్రె దొరకట్లే అని చెప్పి అడవిలోకి వచ్చి, ఇంకా ఆయన అంత అడవిలో దట్టమైన అడవిలో అంటే మనకు ఒక్క మనిషి కూడా కనిపించదు, ఒక ఇల్లు ఉండదు, ఏముండదు, అన్నీ అడవి ఇట్లా రాళ్ళు రప్పలు. వాళ్ళ నాన్న అన్నాడంట, నువ్వు కానీ ఈరోజు గొర్రెపిల్ల ఇంటికి తీసుకెళ్ళాలనుకో నిన్ను కూడా బయటకి ఎత్తేస్తే నీకు అన్నం పెట్టని చెప్పి తిట్టినంట. ఇంకా అబ్బాయి ఏడ్చుకుంటూ ఒక అసలుకి ఆ చెట్లు దిగుతూ నైట్ మొత్తం దిక్కుంటే ఆ నైట్లో తెలియకుండానే అతను ఈ గృహకాడికి వచ్చేసిండు. అలా వస్తుంటే కింద చూసినంట. ఏంటబ్బా ఏముందని చూస్తే శివయ్య కథం ఒక గొర్రెలు కాస్ట్ ఆయనకి వాళ్ళ ఆయన భయానికి వెతుకుతుంటే ఈ గృహ లోపలికి అనుకోకుండా వస్తే తెలిసిందంట, ఆహా ఇక్కడ శివయ్య ఉండని. అప్పుడు ఆ అబ్బాయి పోయి మొత్తానికి విలేజ్లో మొత్తం చెప్పారు అక్కడ శివయ్య ఉండు, శివయ్య వెలిసిన చెప్పి. అప్పటి నుంచి ఈడ శివయ్యకు పూజలు అందడం స్టార్ట్ అయింది. చూడండి అక్కడ నీళ్ళధార సంవత్సరంలో 12 నెలలు మనకు నీళ్ళు వస్తూనే ఉంటుంది. అది ఎటు నుంచి వస్తావో తెలియదు, ఎక్కడ ఉండేది కానీ మనకు పైన మనం ఏం స్టార్ట్ అవుతామో ఆ నుంచి నీళ్ళు స్టార్ట్ అవుతాయి, కానీ మనకు అనిపించే పైన ఓన్లీ చెట్లు ఉంటాయి. కానీ కింద మాత్రం నీళ్ళు ఎప్పుడు ఆ దారి చూడండి ఎప్పుడు వస్తుంటాయి. మనకు 12 నెలల్లో మొత్తం ఒక్కరోజు కాకుండా నాన్ స్టాప్గా నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళతో మనం స్నానం చేసుకుంటే ఉన్న పాపాలు మొత్తం పోతాయి. ఇంకా నీళ్ళు అయితే ఫిల్టర్ నీళ్ళ కన్నా చాలా అంటే చాలా చల్లగా స్వీట్గా ఉంటాయి. కొబ్బరి నీళ్ళు అనుకోండి అంతా బాగుంటాయి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మాకైతే ఆడ పోయి స్నానం చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ పబ్లిక్ వాళ్ళు అయితే మేము స్నానం ఏంది కనీసం ఒక లోటతో పోసి పంపించేసారు, దొబ్బుతారు అసలుకి. మేము ఇంత ప్రశాంతంగా 1-2 గంటలు కూర్చొని స్నానం చేసుకుంటున్నాడు ఉన్నప్పుడైతే కింద కూర్చొని. కానీ ఇప్పుడైతే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ సోషల్ మీడియా వల్ల అయితే అందరికీ తెలిసిపోయింది ఓన్లీ మామనాడు డిస్టిక్ నాగర్కర్నూలు డిస్టిక్ వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు మనకు దేశాల నుంచి మన తెలంగాణే కాకుండా ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు చాలా విలేజ్ల నుంచి రాష్ట్రాల నుంచి వస్తుండ్రు, బీహార్, ఇక్కడ అందరు హిందీ వాళ్ళే ఉన్నారు. మన తెలుగు వాళ్ళ కంటే ఎక్కువ హిందీ వాళ్ళే కనిపిస్తుండ్రు.
సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే దేవుని దర్శనం చేసుకోండి. ఇక్కడనే దేవునికి ఫైనల్గా వచ్చేసినాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. మీరు కూడా దర్శించుకోండి ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే. కానీ ఇలాంటి ప్లేస్కి రావాలంటే అదృష్టం ఉండాలి అసలుకి. మీకు కన్నా ఈ వీడియో మీ దాకా వచ్చినట్టు ఈ వీడియో ఒక్కసారి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయండి. ఏప్రిల్లో 1st, 2nd, 3rd, 4th ఉంటుంది. ఈ ఇయర్లో మాత్రం ఛాన్స్ ఉండదు. నా వీడియో వచ్చే వరకు అయితే మీకు ఆ ఛాన్స్ ఉండదు. సో నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి. ఉగాది తర్వాతకి వచ్చే పుణ్యంకి స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా ఓం నమ శివాయ, పోతున్నాం శివాయ, మళ్ళీ మంచిగా ఉంటే మళ్ళీ వస్తాం శివాయ అనుకుంటే అయితే అందరు పోవాలి. వస్తున్నాం శివాయ అంటూ రావాలి, పోతున్నాం శివాయ అంటూ మళ్ళీ వస్తాం అనుకుంటూ పోవాలి. ఈ గుడికాడికి ముసలల నుంచి చిన్న పిల్లల నుంచి ఒక బామ్మ అయితే గుడికి గత 26 ఏళ్ళ నుంచి వస్తుందంట. ఆమె కనీసము కిందికి లొద్దిలో దిగే వరకల్లా 100 సార్లు 1000 సార్లు వస్తున్న శివయ్య అనుకుంటూ ఎట్లా ఆమె ఓపికకైతే మనము అసలు చేయాలి. చాలా బాగా అనిపించింది ఆ అమ్మని చూసి. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఫైనల్గా అయితే మేము పైకి ఎక్కుతున్నాం. పైకి వచ్చే వీలైతే మళ్ళీ మనకి ఇలాంటి నాగమ్మ తల్లి పుట్ట అవి ఇవి కూడా మనకు దర్శించుకునే ఛాన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా వే మాత్రం చిన్నగా ఉంటుంది. ఒక్కొక్క అడుగు చూస్తూ వెళ్ళాలి. మేము వచ్చినప్పుడు ఉన్న కన్నా పబ్లిక్ మనం రిటర్న్ పోతుంటే ఇంకా చాలామంది మేము పైన దిగేటప్పుడు ఓన్లీ పోయే వాళ్ళే ఉండే. ఇప్పుడైతే వచ్చే వాళ్ళు కూడా మొత్తం జామ్ అయిపోయినరు. ఎక్కడ ప్రజలు అక్కడ ఆగిపోయినరు. అసలుకి పిచ్చ జనాలు ఇంతమంది. ఇంకా నాకు దేవుని దయ వల్ల అయితే నేనైతే మంచిగా దర్శనం చేసుకొని రిటర్న్ మంచిగా వెళ్తున్నాను. దేవుడా శివయ్య, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావాలి అనుకుంటాను. పిలుచుకోవాలనిపిస్తే పిలుచుకోండి. ఈసారి మా పిల్లల కోసం అయితే ఈసారి వచ్చిన చాలా భయం వేసింది. ఎక్కుతుందో ఎక్కదో మా పాప అని. కానీ మా పాప నాకంటే ఫస్ట్ ఎక్కేసింది. ఇంకా ఈ జన్మ అయితే ధన్యం. నేను 3వ సారి కంప్లీట్. మా పాప అయితే ఫస్ట్ టైం. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ నెక్స్ట్ టైం వస్తే రావచ్చు. సో ఫ్రెండ్స్ ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు కన్నా ఎక్కేటప్పుడు చాలా రిస్క్ ఉంటుంది. చాలా కష్టం ఎక్కడానికి, చాలా ఇబ్బంది పడతారు. సో ఫ్రెండ్స్ సలేశ్వరం వచ్చిన వాళ్ళు ఇలా పందిర్లు వేసుకుంటే అంటే పెళ్ళి అవుతాయంట. ఇక్కడ నమ్మకం. రాళ్ళ మీద రాళ్ళు పెడితేనేమో ఇల్లు కట్టుకుంటారంట. ఇట్లా పందిర్లు వేస్తేనేమో పెళ్ళి అవుతాయంట. చూడండి అందరు పందిరి వేసిపోయినరు. పాపం వేసిన వాళ్ళకి తొందరగా పెళ్లి కావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. పైకి రాగానే ఫుల్ ఆకలేస్తుంది. అన్నదానం అని అడుగున్నారు కథ. తొందరగా అయితే వచ్చి చేతులు కడిగి అన్నం తిన్నాం. ఇక్కడైతే అన్నదానం అయితే చాలా బాగా చేస్తున్నారు. అన్నం అసలు పప్పు కూరలు అన్నీ అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఇంతకు ముందుకు మేము ఒక 5 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు అయితే ఒకరిద్దరు అన్నదానం చేసారు. కానీ ఈసారి అయితే అడుగడుగున కూడా అన్నదానం ఉంది. మళ్ళీ పొద్దున్నే పైనకి వెళ్ళేటప్పుడు రాగి జావ కూడా పోసిరు. మజ్జిగ అసలుకి ఇక్కడ స్వామివారి శివయ్యది రుద్రాక్షి కూడా ఫ్రీగా మనకు ఇస్తుండ్రు ఇక్కడ ఈ ప్లేస్లో అయితే. ఇలా లాస్ట్ టైం ఇవ్వలేరు, ఈసారి మరి పిలిచి మరీ ఇస్తారు. చూడండి ఇక్కడ ఈ స్వామివారి మనకు శివయ్య అయితే రుద్రాక్షలతోనే శివయ్య స్వరూపం అయితే మనకి ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ శివయ్య ఇక్కడ మన ఈ రుణాతని జ్ఞాపకంగా మనకు ఈ రుద్రాక్షతే దానం చేస్తారు. మాకైతే మనిషికి 2-3 ఇచ్చిరు. తీసుకొని బయలుదేరినాం. ఇంకా ఇక్కడ అంబలి కూడా రాగి జావ కూడా వస్తారు. 24 hours నైట్ కూడా మనకు దర్శనం చేసుకుని తాగడానికి ప్లేస్ మనకి గ్లాస్లో కానీ బాటిల్ కానీ పోసిస్తున్నారు. ఫైనల్గా ఇక్కడ కొంచెం అన్నం తిని రాగానే బయలుదేరంగానే మళ్ళీ మజ్జిగ రండి అని పిలుస్తారు. కడుపు అయితే ప్లేస్ లేదు. నేను చెప్పాను చల్లగా తాగాలని ఉంది. ఇప్పుడే నిండగా అన్నం తిన్నాక ఇక ప్లేస్ లేదు. కాకపోతే బాటిల్ నింపుకున్నాం. మళ్ళీ దారిలో తాగొచ్చు అని చెప్పండి. మజ్జిగ అయితే సూపర్ ఉంది. కాకపోతే కొంచెం ఉప్పు తక్కువ ఉంది. నీళ్ళు కొన్ని ఎక్కువ ఉన్నాయి. కానీ పర్లేదు. అంత అడవిలో ఇది తీయడమే ఎక్కువ అసలుకి నిజం చెప్పాలని. చూడండి అందరు నీళ్ళు వారేసి మరి మజ్జిగ పోసుకుంటారు. కక్కుర్తి ఎంత కక్కుర్తి అంటే అంత కక్కుర్తి. ఇక ఫైనల్గా అయితే రిటర్న్ మళ్ళీ బయలుదేరినాము. ఇక్కడ ఆటోలు చూస్తే దయ్యాలాగా ఉన్నాయి. చూడండి ఆ ఆటోల వేషాలు, మనుషులు మొత్తం ఎర్ర మట్టితో నిండిపోతుంది. మనుషులు ఏం కనిపించరు. ఇక రాండి వెళ్తున్నాం శివయ్య. మళ్ళీ వచ్చే సంవత్సరంలో నీ అనుమతి ఉంటే మమ్మల్ని మళ్ళీ పిలుచుకోవాలని కోరుకుంటున్నాను శివయ్య. ఓం నమ శివయ్య, హర హర మహాదేవ్. సంసారం వావ్, చాలా సింపుల్గా ఎంత బాగుంటారు. పిల్లలు ఆడుకుంటుండ్రు. నిజంగా వీళ్ళకి చాలా సింపుల్. చూడు అంటే ఇంకే చిన్న రేకుల ఇల్లుతో ఈ విధంగా ఇల్లు ఉంది. రాంపూర్ అంట, లక్ష్మమ్మ, గురువయ్య అంటే ఎంతమంది ఉంటే అలా పేర్లతో ఇల్లు ఉంటుంది అనుకుంటా. సింపుల్గా ఉంది కదా. పాప వీళ్ళకి ఎలాంటి ఆశలు ఉండవు. ఎలా అవుతారు నేను కూడా ఊగనా
ఊగా నేను కూడా. ఏం పేరు నీ పేరు? భారతి. నీ పేరు? ఎల్లమ్మ. మీ అమ్మ నాయన ఎడుకోరు లేరా? ఎడుకోరు. ఎంత బాగుందో. ఇవేం పండ్లు? ఇవేం పండ్లు? ఇవేం పండ్లు చెప్పరా? నాకు తెలియదు. మొత్తం